హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కరాచీ హల్వా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు పంచదార, నెయ్యి, చిటికెడు ఫుడ్ కలర్, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా ఏదైనా తీసుకోవచ్చు. నేను జీడిపప్పు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ నిమ్మరసం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుని, ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి ఒక కప్పు పంచదార సరిపోతుంది. ఒక కప్పు పంచదార వేసుకుని, హాఫ్ కప్ వాటర్‌ని వేసుకుని ఇలా కలుపుతో పంచదార అంతా కరిగేంత వరకు కరగబెట్టుకోండి. మనం ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. ఈ పంచదార కరిగే లోపల మనం ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా నెయ్యి వేసుకుని మొత్తం గిన్నె మొత్తానికి నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్‌ని పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ ఆపకూడదు. మనం ఎంత బాగా కలిపితే హల్వా అనేది అంత బాగా వస్తుంది. మనం కలపడం ఆపితే ఈ కార్న్ ఫ్లోర్ హల్వా అనేది పాన్‌కి అతుక్కుపోతుంది. అందుకని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకు కొంచెం దగ్గర పడింది కదా! ఇందులో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం నెయ్యి వేయకూడదు. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇదే విధంగా మనకి ఈ హల్వా అనేది జెల్లీగా వచ్చేదాకా ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకుని చేయాలి. కొంచెం ఓపికగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి దగ్గర పడింది కదా! ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని అంతా కలుపుకోండి. నేనిక్కడ మిగిలిన నెయ్యి మొత్తాన్ని వేసేస్తున్నాను. ఇలా మిగిలిన నెయ్యి మొత్తం వేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాం. ఇలా కొంచెం తీసుకుని ఒక ప్లేట్‌లో వేసుకుని కొంచెం తీసుకుని రౌండ్‌గా చేస్తే మనకి ఈ విధంగా జెల్లీగా, బాల్‌లాగా రావాలి. ఇలా వస్తే హల్వా మనకి రెడీ అయిపోయినట్టే. ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని 1 మినిట్ అలా వదిలేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పాన్‌కి అతుక్కోకుండా సెపరేట్ అయిపోతుంది. ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతా ఈవెన్‌గా ఉండేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని పైన ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా ఈవెన్‌గా ఒకసారి గరిటెతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. బాగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత చాక్‌తో ఇలా ఫస్ట్ సైడ్స్‌న మార్క్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇలా దాని మీద పెట్టుకుని తిప్పుకోండి. ఇప్పుడు దీని మీద మరొక ప్లేట్ పెట్టుకుని ఇదే విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా చాక్‌తో కట్ చేసుకోండి. చూడండి, కట్ చేస్తుంటేనే ఎంత జెల్లీగా, సాఫ్ట్‌గా ఉందో. ఇదే విధంగా మనకి నచ్చిన విధంగా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనం కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేస్తాం కదా! అప్పటి నుంచి కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అప్పుడు మనకి హల్వా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.